ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. షలోమ్. దిస్ ఈస్ పాస్టర్ గౌతమ్ రాకేష్. అందరూ ఎలా ఉన్నారు? మరి గడిచిన నెల మేము 16వ తారీఖున ఇజ్రాయెల్ దేశము బయలుదేరి హొసన్న మినిస్ట్రీస్ 36th హోలీ ల్యాండ్ టూర్లో మరి మేము 10 days కూడా ఇజ్రాయెల్, పాలస్తీనా అలాగే ఈజిప్ట్ 3 కంట్రీస్లో కూడా అనేక ప్రాంతాలు చూడటానికి దేవుడు ఎంతగానో కృపనిచ్చాడు. మరి నేను అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి కూడా మరి అనేక ప్రాంతాల్లో తీసిన వీడియోస్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నిటినీ కూడా మీరు ఎంతగానో ఆదరిస్తున్నారు. వాటన్నిటిని కూడా లైక్ చేశారు, షేర్ చేస్తున్నారు. మరి సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది పెరిగారు. మరి దాన్ని బట్టి కూడా మీ సపోర్ట్ని బట్టి అందరికీ కూడా చాలా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంకా ఈ వీడియోస్ని మీరు చూస్తూ ఉండండి. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకి మీ యొక్క బంధువులకి, శ్రేయోభిలాషులకి, మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికి కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా మరెన్నో వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి. ఇప్పుడు నేను పెట్టినవి కొన్ని వీడియోసే. ఇంకా చాలా వీడియోలు ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. కాబట్టి తప్పకుండా సపోర్ట్ చేయండి. అలాగనే మన ఛానల్ ఈ మధ్యనే మానిటేషన్ కూడా కంప్లీట్ చేసుకోండి. ఇదంతా కూడా కేవలం మీ సపోర్ట్ని బట్టే. సో వీడియోస్ అన్నిటికీ కూడా మీరు పెట్టిన కామెంట్స్ ఆల్మోస్ట్ నేను చూస్తున్నాను. చాలా వీడియోస్ మీరు లైక్ కూడా చేశారు. కొన్ని కామెంట్స్లో పర్టికులర్గా కొంతమంది అన్న ఇజ్రాయెల్ దేశం మేము కూడా రావాలనుకుంటున్నాం, మాకు కూడా ఆశ ఉంది, ఏ విధంగా మరి మేము రావాలి అని అడుగుతున్నారు. అయితే ఈ వీడియోలో వాటన్నిటికీ కూడా కామెంట్స్లో ఆన్సర్ చేయడం కుదరదు. కాబట్టి నేను ఎవరైతే అలా అడుగుతున్నారో వారికి నేను పర్సనల్గా నా నెంబర్ కూడా నేను ఇస్తున్నాను. మీరు ఒకవేళ నన్ను కాంటాక్ట్ చేస్తే మరి ఏ విధంగా మేము ఎలా వెళ్ళాము, లేకపోతే ఇంకా వేరే ఆల్టర్నేటివ్స్ ఎలా ఉన్నాయి అనేది చెప్పి నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తాను. మరలా నెక్స్ట్ ఇయర్ కూడా ఇజ్రాయెల్ బహుశా వెళ్తే వెళ్ళవచ్చు, ఏమో దేవుడి చిత్తం ఎలా ఉంటుందో మనం చూడాలి. అండ్ కొంతమంది పర్టికులర్గా కొన్ని వీడియోస్లో మాత్రం కొన్ని కామెంట్స్ చేశారు. పర్టికులర్గా ఒక పర్సన్ ఒక కామెంట్ చేశారు. సో ఆ కామెంట్ని నేను ఇవాళ ఆ కామెంట్ మీద స్పందించాలని నేను అనుకుంటున్నాను. ఏమంటున్నారంటే, అంటే ఓవరాల్గా ఎక్కువ మంది మంచిగానే కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం అన్న మీరే కనపడుతున్నారు వీడియోల్లో, లేదంటే జాన్ వెస్లీ అన్నే కనబడుతున్నారు, అక్కడ ప్లేస్లు అసలు చూపించట్లేదు అని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. వన్ పర్టికులర్ పర్సన్ మార్క్ M5548 అనే ఐడితో కామెంట్ చేశారు. 3 వీడియోస్కి ఆయన ఈ విధంగా కామెంట్ చేశారు. ఏం కామెంట్ చేశారో నేను ఒకసారి చదువుతాను, మీకు స్క్రీన్ మీద కూడా నేను ఆ కామెంట్ని చూపిస్తాను. చూడండి ఏమని అన్నారంటే, ప్లేసులు చూపించాలి, మీరే కనబడటం వల్ల మాకు మీరు ఎక్కడికి వెళ్తున్నారో తెలియడం లేదు. ఎందుకు మీరు మాకు మాటలు బ్యాక్గ్రౌండ్లో ఉండాలి, ప్లేసులు మొత్తం చూపించాలి, మీ ముఖాలు మాకెందుకు, అసలు వీడియో షూటింగ్ చేయటం వచ్చా మీకు అని కామెంట్ చేశారు. సో నో ప్రాబ్లం మిస్టర్ మార్క్ గారు, మీ కామెంట్కి నేను నేను ఫీల్ అవ్వట్లేదు. కానీ ఆ కామెంట్కి మీరు అడిగిన ప్రశ్నలకి నేను జవాబు ఇవ్వాలని చెప్పి, నేను రిప్లై ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాను. ప్లేసులు చూపించాలి, మీరే కనపడటం వల్ల మాకు ఎక్కడికి వెళ్తున్నారో తెలియడం లేదు అని చెప్తున్నారు. నేను ప్రతి వీడియోలోనూ కూడా స్పష్టంగా స్టార్టింగే మేము ఎక్కడున్నాం, ఆ ప్లేస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది ఫస్ట్ ఒక 1 minute లేదా 2 minutes, అంతకంటే ఎక్కువ నేను వీడియోలో కనబడట్లేదు. జస్ట్ 2 minutes లోపే మేమున్న ప్లేస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఆ తర్వాత జాన్ వెస్లీ అన్న, మరి మా టీం లీడర్ హొసన్న మినిస్ట్రీస్ మరి జాన్ వెస్లీ అన్నగారు ఆ ప్లేస్లో జరిగిన చారిత్రక సంఘటనలు బైబుల్ ఆధారితంగా కొన్ని బైబుల్లోవి చెప్తున్నారు, అవుట్ ఆఫ్ బైబుల్ చాలా విషయాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యన నేను పెట్టిన ఒక వీడియో, లోతు భార్య దగ్గర నేను ఒక వీడియో పెట్టాను. మీరు గమనించినట్లయితే మరి థంబ్నెయిల్లోనే నేను ఒక విషయం పెట్టడం జరిగింది. అదేంటంటే, లోతుకి 4 కూతుర్ల అని చెప్పి, 4 కుమార్తెల అని చెప్పి. సో బైబుల్లో మనకి ఇప్పటి వరకు లోతుకి 2 కుమార్తెలే అని తెలుసు. కానీ హీబ్రూ బైబుల్లో పెళ్ళాడనై ఉన్న అల్లుళ్ళు అని మన బైబిల్లో రాసిన చోట, హీబ్రూ బైబిల్లో లోతుకి 4 కుమార్తెలు ఆల్రెడీ 2కి వివాహం అయిపోయింది అన్న విషయం మన ట్రాన్స్లేషన్లో మిస్ అయిందనమాట. అందుకని జాన్ వెస్లీ అన్నగారు మరి అక్కడున్న ప్లేస్ గురించిన మరి విశేషాలు చెప్పినప్పుడు ఆ వీడియో తీయటం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఎండింగ్లో ఆ ప్లేస్లో మరి అక్కడున్న ఆ పరిసర ప్రాంతాలు, ఆ ప్లేస్ ఎలా ఉంటుందో అనేది నేను మీకు చూపించడం జరుగుతుంది. నాకైతే మరి ఇదంతా చాలా మెయిన్ ఇంపార్టెంట్. ప్లేసులు చూడటం కంటే అక్కడ జరిగిన సంఘటనలు
మనకి దైవ సేవకులు, అనుభవజ్ఞులైన దైవ సేవకులు చెప్పడం మరి కరెక్ట్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాగే మీరు పెట్టిన అసల వీడియోకి ఎక్కడ పెట్టారు అంటే, నేను ఏ వీడియోకి మీరు ఆ కామెంట్ పెట్టారంటే, మిస్టర్ మార్క్ గారు రక్షకుని జన్మస్థలమా? మరి రమేష్ అన్న ఒక కొత్త పాట రాయటం జరిగింది. బెత్లెహేంలో ఎక్కడైతే మరి పశువుల కాపరులకి దూత ప్రత్యక్షమయ్యి మొట్టమొదటిసారి యేసుక్రీస్తు వారు పుడుతున్నారన్న సువార్త చెప్పారో, అక్కడ మరి ఈ పాటని ఆయన రిలీజ్ చేయడం జరుగుతుంది. పాట పాడేటప్పుడు మరి ఆయన చూపించాలా? లేకపోతే ఆ ప్లేస్‌ని చూపించాలా? మీరు ఆ వీడియో అంతా పూర్తిగా చూసినట్లయితే నేను ఆల్రెడీ ఆ ప్లేస్ అంతా కూడా నేను చూపించాను. సో, వీడియోని మీరు పూర్తిగా చూడకుండా జస్ట్ కామెంట్ మీరు అక్కడ ప్లేసులు చూపించట్లేదని చెప్పి పెట్టేశారు. ఒక్కటే కామెంట్ సేమ్ కాపీ పేస్ట్ మీరు 3 వీడియోస్‌లో చేశారు. రెండో వీడియో ఏంటంటే యేసుక్రీస్తు వారిని మరి ఆయన వస్త్రాల కొరకు సైనికులు ఆటలాడిన చోటు. ఆ చోటుని చాలా క్లియర్‌గా మీకు చూపించాను. వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకక్కడ అది గూడా కనపడతది. తర్వాత గలిలయ సముద్రం. గలిలయ సముద్రంలో కూడా మరి జాన్ వెస్లీ అక్కడ జరిగిన సంఘటన చెప్పిన తర్వాత నేను ముందే గలిలయ సముద్రం అంతా కూడా మీకు చూపించాను. అచ్చంగా మీకు ప్లేసులే అసలు మనుషులు కనపడకుండా, మా మాటలు వినపడకుండా ప్లేసులే చూడాలనిపిస్తాయి. నేను షార్ట్స్ అప్‌లోడ్ చేస్తున్నాను. షార్ట్స్‌లో మేము చూసిన ప్లేసెస్ అన్నీ కూడా చక్కగా క్లిప్ తీసి 1 మినిట్, 1 ½ మినిట్, 30 సెకండ్స్ క్లిప్స్ మీకు పెడుతున్నాను కాబట్టి మీరు అవి చూసినట్లయితే ప్లేసెస్ ఎంత బ్యూటిఫుల్‌గా అక్కడ ఉన్నాయో మీకు తెలిసిద్ది. కాబట్టి ఈ విషయాలు మీరు గమనిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో, అయినా పర్లేదు మీరు మరి ఇన్ని రోజులుగా మీరు నా వీడియోస్ అన్నీ చూస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ వీడియో ఎండింగ్‌లో మీకొక సర్ప్రైజ్ ఉంది. అదేంటంటే ఇప్పటి వరకు మరి తెలుగులో ఎవరూ కూడా చూపించని మరి ఇజ్రాయెల్ దేశంలో మరి ఇజ్రాయెల్ ప్రజలు 3వ మందిరం కట్టడం కొరకై ముందుగా బలివ్వబోతున్న ఎర్రని పేలు మేము చూసాము. ఆ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి. నేను ఈ వీడియో ఎండింగ్‌లో మీరు ఈ వీడియో ఎండింగ్ వరకు మీరు చూసినట్లయితే ఖచ్చితంగా ఆ ఎర్రని పేలు కూడా మీరు చూస్తారు. ఎర్రని పేలు వీడియోను మీరు చూస్తారు. ఆ ఎర్రని పేలులో ఒకదానినే రేపు 3వ మందిరానికి బలివ్వబోతున్నారు యూదులు. ఆల్రెడీ ఒక ఎర్రని పేని ఇంతకు ముందే యూదులు ప్రాక్టీస్ సెషన్ కొరకు అంటే ఒక ట్రయల్ రన్‌గా ముందుగా వాళ్ళు బలివ్వటం జరిగింది. సో, ఇంకా 4 ఎర్రని పేర్లు ఉన్నాయి. ఆ 4గిట్లో ఒకదాన్ని ఆల్రెడీ వాళ్ళు సెలెక్ట్ చేశారు అని చెప్తున్నారు. మిగిలిన వాటిల్లో మరి వాళ్ళు ఏం చేస్తారో తెలీదు గానీ ఒక్కదాన్ని మాత్రం ఖచ్చితంగా 3వ మందిరం కట్టడానికి ముందు దాన్ని బలివ్వబోతున్నారు. ఆ వీడియో మేము చూసాము. ఆ వీడియో మీరు చూస్తారు. కాబట్టి ఈ వీడియోస్ అన్నిటిని ఇలాగే లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, ఛానల్‌ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఇంకా మరెన్నో వీడియోస్ మన ఛానల్‌లో ఇజ్రాయెల్ దేశం టూర్ నిమిత్తమై రాబోతున్నాయి. ఆ తర్వాత కూడా మరి దేవుని చిత్తమైతే యూట్యూబ్ ఛానల్‌లో మరి కొన్ని క్రిస్టియన్ కంటెంట్స్‌ని బ్రేక్ డౌన్ చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ద చోజన్ అనే ఒక సిరీస్ ఉంది. యేసుక్రీస్తు వారి యొక్క కాలంలో శిష్యుల పరిస్థితి ఏ విధంగా ఉన్నది, చాలా దగ్గర నుంచి రియాలిటీకి దగ్గరగా చోజన్ అనే టీవీ సిరీస్ చాలా అద్భుతంగా హాలీవుడ్ వాళ్ళు తీశారు. 5 సీజన్స్ ఇప్పటి వరకు వచ్చినవి. 1 బై 1 ఒక్కొక్క సీజను మరి బ్రేక్ డౌన్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. సో, ఫ్యూచర్‌లో అలా చేయాలని చెప్పి అనుకుంటున్నాను. అలాగే నేను ద హౌస్ ఆఫ్ ది డేవిడ్ అనే ఇంగ్లీష్ సిరీస్ కూడా ఉంది. దావీదు యొక్క జీవిత చరిత్రని చక్కగా రియాలిటీకి దగ్గరలో మరి హాలీవుడ్ స్టూడియోస్, ఎంజీఎం స్టూడియోస్ మరి చక్కగా దాన్ని కూడా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో, ఈ 2 సిరీస్ కూడా మీరు ఖచ్చితంగా చూస్తారు. ఇంగ్లీష్ వచ్చినట్లయితే చూస్తారు. మరి ఇంగ్లీష్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నట్లయితే నేను ఇంగ్లీష్‌లో ఆ వీడియోస్‌ని తెలుగులో బ్రేక్ డౌన్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఈ ఛానల్‌ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోస్ అన్నిటిని కూడా అనేకులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్. దిస్ ఇస్ పాస్టర్ గౌతమ్ రాకేష్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్ ఫ్రమ్ షిలోహు. ప్రస్తుతం మేము షిలోహు ప్రాంతంలో ఉన్నాము. ఈ నా వెనక కనపడుతున్న అన్ని కూడా ఆర్టిఫాక్ట్స్. ఇక్కడ తవ్వకాలు జరిగినప్పుడు బయటపడ్డ ఆర్టిఫాక్ట్స్ ఇవన్నీ కూడా చూడండి. జార్స్ కనపడతా ఉంటాయి నా వెనకాల మీకు. ఇవన్నీ కూడా ఇక్కడ బయటపడ్డవే. ఇవన్నీ కూడా 3వ మందిరం కట్టడానికి, లేదంటే ఇంతకుముందు షిలోహులో ఇక్కడ మందిరం ఉండేది కదా, దాని కొరకై ఉపయోగించబడిన ఆర్టిఫాక్ట్స్ అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనవి యూదుల కొరకై. ఇవన్నీ కూడా చాలా భద్రంగా దాచి ఉంచారు. ఎర్రని పేలు కూడా ఇప్పుడే మేము చూసాము. వాటిని వధించి ఈ పాత్రలన్నీ, ఈ ఆర్టిఫాక్ట్స్ అన్ని కూడా మరి దాని కొరకే వినియోగిస్తారేమో అని చెప్పి వీళ్ళందరూ కూడా అనుకుంటున్నారు. దిస్ ఇస్ పాస్టర్ గౌతమ్ రాకేష్ ఫ్రమ్ షిలోహు, ఇజ్రాయెల్. కీప్ వాచింగ్. ప్రస్తుతం మనం ఎర్రని పేలు పెంచుతున్న వారితో ఉన్నాము.
ఎక్స్క్లూజివ్లీ ఇప్పుడే ఇండియన్స్ ఎవరు కూడా ఇది ఇక్కడికి రాలేదు ఈ ప్లేస్ కి. నా వెనకాల కనపడుతున్నాయి కదా, అవే ఎర్రని పెయ్యలు. వాటినే మూడవ మందిరం నిర్మాణం కొరకు వాళ్ళు సిద్ధపరుస్తున్నారు, బలి ఇవ్వటం కొరకై.